నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం అండి ఇంత హ్యాపీగా ఉండడం. ఏమైందిరా బాబు ఎందుకు అంత హ్యాపీనెస్ అని చెప్పి మీరు అడగొచ్చు. మొత్తం డీటెయిల్ గా చెప్తాను, లాస్ట్ వరకు చూసేయండి ఈ వీడియోని. నేను ఇంతకు ముందు ఫిషెస్ మెయింటైన్ చేసే ప్లేస్ లో చెట్లు ఆకులు పక్కన రోడ్డు అది ఇది అని చెప్పి నానా రకాల స్ట్రగుల్స్ ఉండేవి. నాకు ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా నా పని నేను చేసుకుంటా వెళ్లేవాడిని. అయినా కూడా నా బాడీ హెల్త్ మొత్తం అన్ని పోయాయి దాని వల్ల. అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత దేవుడికి ఇప్పుడు కనికారం కలిగినట్టు ఉంది. ఒక మంచి ప్లేస్మెంట్ కి అయితే వచ్చాను. ఇక్కడ నీట్ గా నా చేతులంతా నేనే ఫిట్ చేసుకున్నాను అనమాట. ఈ గ్రీన్ మ్యాట్ అంతా ఇది కట్టేటప్పుడు వేరే వర్కర్స్ ఎవరైనా పిలుద్దాం పని చేయిద్దాం అన్నా కూడాను వాళ్ళు మనసు పెట్టి చేయడం లేదు. మొత్తం చెడగొట్టేస్తున్నారు, ప్రాపర్ గా కట్టడం లేదనమాట. అందుకనే నా ఓన్ గా 3 రోజులు కష్టపడి ఈ విధంగా కట్టాను. అయితే నేను ఇప్పుడు బిల్డ్ చేసుకున్న ఈ మినీ కింగ్డమ్ లో ఏం మెయింటైన్ చేయబోతున్నాను ఏంటి అనేది కొన్ని వీడియోస్ మీకు త్వరలో వస్తాయి. ప్రెసెంట్ అయితే టాప్ లో నేను కట్టేశానండి. ఈ సైడ్ ఏదైతే ఉందో ఇదైతే క్లోజ్ చేయాలి. ఆల్సో ఈ గ్రీన్ మ్యాట్ అనేది గోడతో ఎండ్ అవుతుంది కదా, వాటికి ఫిట్ చేయాలంటే ఈ విధంగా మేకులు కొన్ని వాసర్లు అయితే తీసుకోవడం జరిగింది. కానీ నిజం చెప్పాలంటే చాలా ఇబ్బంది పడ్డానండి. నేను ఒక్కడనే చేసుకోవాలి కదా ఏదైనా సరే. పిల్లలు కూడా చాలా మంది స్కూల్కి వెళ్ళిపోయారు, వాళ్ళు వచ్చి హెల్ప్ చేయడానికి కూడా లేదు. కానీ మా ఇంటికి వచ్చే పిల్లలు మాత్రం అన్నయ్య అన్నయ్య అని చెప్పి స్వీట్ గా పిలుస్తూ మంచిగా ఎంటర్టైన్ చేస్తూ హ్యాపీగా పని చేసుకునే వాళ్ళం. ఇప్పుడైతే వాళ్ళు లేరు కాబట్టి చాలా ఇబ్బంది పడుతూ నేను ఒక్కనే చేసుకుంటున్నా. ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా కొంచెం గ్యాప్ ఉండిపోయింది అనమాట. ఇక్కడికి ఈ మొక్క సరిపోలేదు, మళ్ళా వెళ్ళి పర్చేస్ చేసుకుని వచ్చాను. 4 years బ్యాక్ ఈ గ్రీన్ మ్యాట్ పర్చేస్ చేసేటప్పుడు చాలా చీప్ అండ్ బెస్ట్ ప్రైస్ లో దొరికేది. ఇప్పుడు ఏంటంటే చాలా ఘోరంగా ఉంది ప్రైస్. అలా అని చెప్పి కట్టకుండా వదిలేలేం కదా. సో బాగా టైడ్ అయిపోయాను అనమాట. మమ్మీ చెల్లి కూడా క్యాంప్ వెళ్ళిపోయారు, ఇంకా నేనే వంట చేసుకుని తినాలి కూడా. తిండి తర్వాత తినొచ్చులే అని చెప్పి 3 వరకు కష్టపడి ఇదిగోండి ఈ విధంగా కట్టేశాను. మొత్తానికి ఫైనల్ అవుట్పుట్ ఈ విధంగా వచ్చిందనమాట. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది చూసి చెప్పండి. మా లోకల్ వాళ్ళు అయితే అన్నారు ఎందుకు ఇంత పెద్దగా కట్టావు, ఏం చేస్తావు దీని లోపల అది ఇది అంటున్నారు. వాళ్ళకి ఈ చేపల గురించి కూడా ప్రాపర్ గా తెలీదు. నాకు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టే ఇంకా మీరు సపోర్ట్ చేయగలిగితే తప్పకుండా నేను సక్సెస్ అవుతానండి. ఒకప్పుడు ఖాళీ దొరికితే రీల్స్ చూసుకుని కూర్చునేవాడిని టైం పాస్ చేసుకుని. కానీ ఇప్పుడు ఏదో ఒక పని చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ వస్తుంది దీన్ని చూస్తా ఉంటే. ఇదే కాకుండా మనం కొంచెం బడ్జెట్ రెడీ చేసుకుని దీని లోపల సీసీటీవీ కూడా అరేంజ్ చేయబోతున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు వచ్చి దీని లోపల ఏదైనా దొంగతనం చేసే అవకాశం ఉంది. ఫైనల్ గా మొత్తం అయ్యేసరికి 7 రోజులు పట్టింది. అంటే ఐరన్ వరకు ఈ మ్యాట్ కట్టడం మొత్తం కలిపితే 7 రోజులు పట్టింది. మొత్తం 55 feet అనమాట. మన సబ్స్క్రైబర్స్ లో నెంబర్ ఆఫ్ పీపుల్ నాకు బ్లెస్ చేశారు. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఇలానే ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.